పవర్ స్టార్ పునీత్ ఓ ఎమోషన్, ఓ బ్రాండ్, ఓ యూత్ ఐకాన్. సినిమా హీరోగానే కాకుండా తన సేవా గుణంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ హార్ట్అటాక్తో చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ గుండెపోటుతో మరణించడం ఆయన అభిమానుల్ని ఎంతగానో కలిచివేస్తోంది. చాలా చిన్న వయసులో హఠాన్మరణం చెందడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ పెట్టే పునీత్ ఉదయాన్నే జిమ్లో వర్కౌట్లు, సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ చేసేవారు. శుక్రవారం ఉదయం కూడా పునీత్ సాధారణంగానే జిమ్లోకి అడుగుపెట్టాడు. వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ను కాపాడటానికి వైద్యులు ఎంతగానో శ్రమించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పునీత్ కుమార్ మరణాన్ని వైద్యులు ధృవీకరించారు. తండ్రి రాజ్కుమార్ను ఆదర్శంగా తీసుకున్న పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కన్నడ నట పునీత్ రాజ్కుమార్ అంటే ఒక ఎమోషన్, ఒక బ్రాండ్, ఒక యూత్ ఐకాన్ అని ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పునీత్ అంటే అభిమానులకు దేవుడితో సమానం. అదంతా ఆయన సినిమాలు మాత్రమే చూసి పెంచుకున్న అభిమానమే అనుకుంటే పొరపాటే. పునీత్ సేవా కార్యక్రమాలకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ప్రతి ఏడాది 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడనే విషయం తెలిసి అందరూ ఆయనకు సలాం చేసేవారు. పునీత్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు 25 విజయాలు అందుకున్నాడు. 90% పైగా సక్సెస్ రేటు, 100 కోట్ల మార్కెట్ ఉన్న ఏకైక సౌత్ హీరో పునీత్ రాజ్కుమార్. కర్ణాటకలో ప్రస్తుతం నెంబర్ 1 హీరో పునీత్. బాలనటుడిగా దాదాపు 20 చిత్రాల్లో పునీత్ నటించాడు. ఇక హీరోగా పునీత్ అప్పు సినిమాతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో దానిని తెలుగులో రీమేక్ చేశారు. అప్పు తర్వాత అదే పేరుతో అభిమానులు పునీత్ను పిలుచుకుంటున్నారు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు, ఆంధ్రావాళ వంటి తెలుగు రీమేక్ సినిమాల్లో పునీత్ నటించాడు. విభిన్నమైన కథలతో వరుస హిట్లతో దూసుకుపోతున్న పునీత్ రాజ్కుమార్ మరణం అటు అభిమానులకు, ఇటు కన్నడ ఇండస్ట్రీకి ఎప్పటికీ తీరని లోటే.